ఏంటి డైజెస్ట్ కాలేదా? అవునండి, 2 రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అయిపోయి ఫంక్షన్ అవ్వగానే వచ్చేస్తాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. 2 రోజులు కాదు, నువ్వు జీవితాంతం ఉండాల్సింది ఇక్కడే. ఊరుకోండి జోకులు. ఇంకా విడాకులే రాలేదు కదా, అప్పుడే విడిగా ఉందామంటే ఎలా ఒప్పుకుంటానండి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను నా ఇంటికి మళ్ళీ రానిచ్చే ఛాన్సే లేదు. మీరు రానిచ్చేదేంటి బోడీ? మీరేం సప్త సముద్రాలు అవతలా మర్రి చెట్టు తొర్రలో లేరు. నేనేమి 7 దేవులు ఇవతలా ఒంటి స్తంభం మేడలో లేను. ఇక్కడొక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ మొదలైతే నేను మన ఇంటికొచ్చే లోపు పూర్తయిపోతుంది. అయినా మన ఇంటికి ఎంత దూరం అనుకున్నారు? జస్ట్ 4.5 కిలోమీటర్స్. నీ సంగతి నాకు తెలుసు కదా. ఎక్కడికి వలస వెళ్ళినా సాయంత్రం అయితే గూటికి చేరే కాకిలాగా మళ్ళీ వచ్చి నా గుట్లోనే వాళ్తావని నాకు బాగా తెలుసు. అందుకే నా లెక్కలు నేను వేసుకున్నాను, నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. నువ్వు ఇక్కడే, నేను అక్కడే. ఎలా ఉంది నా కౌంటర్? చాలా సంబరపడిపోతున్నారే. ఎస్, ఉత్సాహంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, ఫ్రీ బర్డ్ లాగున్నాను. నాకు మాత్రం ఏ కాకిలా కనిపిస్తున్నారు. నన్ను వదిలిపెట్టి మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఎలా ఊరుకుంటానండి? మిమ్మల్ని నిద్రపోనిస్తానా, నీళ్లు తాగనిస్తానా, కడుపు కోడి తిన్నిస్తానా, కుదురుగా కూర్చొనిస్తానా? నువ్వు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా ఈసారి మాత్రం గెలిచేది నేనే. మీరెన్ని కౌంటర్లు వేసినా, కట్టింగ్లు ఇచ్చినా ఈసారి కూడా గెలిచేది నేనే. పందెమా? పులితో పిల్లి ఛాలెంజ్ చేయటమా? పర్వాలేదు పిల్లి గారు, ఈసారి ఛాలెంజ్ చేసి చూడండి. సరే, ఛాలెంజ్. నువ్వు ఏం చేసినా సరే మా ఇంటికి రాలేవు. నేను మన ఇంటికి రావడం మాట పక్కన పెడితే ఇప్పుడు మీరే ఇక్కడ నుంచి వెళ్ళలేరని పందెం. కళ్ళగంటున్నావా? కారులో కూర్చుని ఇగ్నిషన్ తిప్పి గేర్ మార్చానంటే జుయ్యమని 10 నిమిషాలు మా ఇంట్లో ఉంటాను. వెళ్ళలేరు. వెళ్ళి తీరతాను. వెళ్ళరు. వెళ్తాను. వెళ్ళరంటే వెళ్ళలేరు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఏం ఫిట్టింగ్ పెట్టావే? మీ కార్ టైర్ పంచర్ చేశానండి, చూసుకోండి. రాక్షసి, ఇదెప్పుడు చేసావే? ఓసి దెయ్యమా, ఎంత కుళ్ళే నీకు! ఆడ తలుచుకుంటే టైర్లో గాలేంటి, మనిషిలో కూడా గాలి తీసేయగలదు. ఇప్పుడు కూర్చొని భజన చేసుకోండి. బాయ్. హలో, మెకానిక్ నాగేశ్వరరావేనా? ఏంటో అంతా భ్రమ. ఎక్కడ చూసినా కావ్య ఉన్నట్టే అనిపిస్తుంది. అయ్యో, నేను నిజంగానే వచ్చాను. నిన్న కూడా స్నానం చేసినప్పుడు వచ్చి తలరుద్దుతూ అదే అన్నావు. తీరా చూస్తే మాయమయ్యా. చిచ్చి, ఎక్కడికి పడితే అక్కడికి నేను వచ్చినట్టు ఊహించుకోవడం మానేను ముందు. నా ఊహ, నా భ్రమ, నా ఇష్టం. ఇది భ్రమ కాదు మహాశయ. కాదా? అయితే ఒకసారి గిల్లి చూస్తాను. మీరెందుకు? నేనే గిల్లుతాను. అయితే నువ్వు వచ్చిన నిజమేనమాట. తేలుకుంటున్నట్టు ఏంటా గెలడం? మరి లేకపోతే ఏంటి? అసలు ఏంటివన్నీ? డజన్ మిస్ కాల్స్, 2 డజన్ మెసేజ్లు. అసలు ఎందుకు ఇలా ఇన్నిసార్లు చేస్తున్నారు? మా అమ్మ, నాన్న, అక్క, బావలు చూస్తే ఏమనుకుంటారు? నాకు అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఏమనుకుంటారు? ముహూర్తం ఇంకాస్త ముందు పెట్టడం మంచిదే అనుకుంటారు. అసలు ఎందుకు ఇన్నిసార్లు చేశారు? అంటే అది నెక్లెస్. నీ నెక్లెస్ కొన్నాను కదా. అయితే నీ మెడకు అది సూట్ అవుతుందో లేదో చెక్ చేద్దామని ఫోన్ చేశాను. నేను ఫోటో చూసి బాగుందని చెప్పా కదా. మెడలో వేసి చూస్తే బాగుంటుందో లేదో తెలుస్తుంది కదా అని. అంతా ఉట్టిదే. ఆ వంకతో నన్ను రప్పించాలని మీ ప్లాన్. ఓకే, అయితే వెళ్ళు. అయ్యో, వచ్చాను కదా. నీకు రావడం ఇష్టం లేదు కదా, వెళ్ళు. ఫీల్ అయ్యారా? రియలైజ్ అయ్యా. నాకు నిన్ను చూడాలనిపించినట్టు నీకు నన్ను చూడాలనిపిస్తుంది అనుకున్నాను. అలా అనిపించదని ఇప్పుడే తెలిసింది. అయ్యో, అది కాదు. మీరంటే మగవాళ్ళు,
నేను ఆడపిల్లని కదా, పెళ్ళయ్యేదాకా లిమిట్స్ లో ఉండాలి కదా. బాగానే పెంచారు మీ వాళ్ళు. ముద్దపప్పుని ముసలమ్మని ముద్దగా చేసి ముక్కు చెవులు పెట్టినట్టు తయారు చేశారు. అమ్మయ్యా, ఇప్పుడు నక్లీస్ పెట్టి చూడొచ్చా? అందుకేగా వెళ్ళమన్నా వెళ్ళకుండా ఆగింది. సరే పైకి రా. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి తీసుకురండి. నా మీద నమ్మకం లేదా? అదేం కాదు, త్వరగా తెస్తే పెట్టుకొని చూసి వెళ్ళిపోతాను. సరే ఉండి తెస్తాను. నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ మెళ్ళ వేస్తే ఇంకా బాగుంటుంది. బాగుందని తెలిసినప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఫంక్షన్లో ఎవరో నీ మెళ్ళలో వేస్తారు. అంతకన్నా ముందు నా చేతులతో నేను నీ మెళ్ళలో వేయాలని. ఒక్క నిమిషం. ఆహా, సెల్ఫీని ఇలా కూడా వాడుకోవచ్చా? సూపర్ నువ్వు. ఒక నిమిషం, నా క్లయింట్. చెప్పండి బాస్. ఓ గుడ్ న్యూస్. మీకా నాకా? నాకే. ఏంటది? చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇవాళ నా వైఫ్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాను. వెరీ గుడ్. ఒప్పుకుందా వెళ్ళడానికి? ముందేమీ చెప్పలేదు, వెళ్ళిన తర్వాత అర్థమైంది. గుడ్. అలాగే స్ట్రాంగ్గా ఉండండి. ఎలాగో పుట్టింట్లో వదిలేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి తిరిగి రాకుండా మేనేజ్ చేయండి. అలాగే. చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు నాకు. పెద్ద బరువు దిగిపోయినట్టుంది. కళ్ళెదురుగా ఉంటే ప్రతిరోజు టార్చరే. ఇప్పుడు హాయిగా ఉంది. మీరేం చేస్తారో ఎలా డీల్ చేస్తారో నాకు తెలీదు. ఆమె పుట్టింట్లో ఉంటేనే మీకు సేఫ్. డైవర్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఆమెను ఇంటికి రానీకండి. ఇంక దాన్ని రానిస్తానా? ఏదో ఒకటి చేసి అక్కడే ఉంచేస్తా. రైట్, కీప్ ఇట్ అప్. ఎవరితో తెంపేస్తున్నట్టున్నారు? ఏంటి? అదే, ఎవరికో డివోర్స్ ఇప్పిస్తున్నట్టున్నారు కదా. నా క్లయింట్కి వాళ్ళ ఆవిడంటే అస్సలు ఇష్టం లేదంట. నీకు విషయం తెలుసా? మొన్న ఈ మధ్య పెళ్లి రోజు కూడా చేసుకున్నారు. టైం అయింది కదా, సో కట్ చేశా. ఆహా, ఇప్పటి వరకు ఎంతమందిని కట్ చేశారు? ఓ, కౌంట్లెస్ అన్నమాట. ఎస్.
ఇప్పుడెవరు? అదే క్లయింటా? కాదు, మీ అక్క వరు. అక్క! అక్కడి నుంచి వచ్చేసాను కాబట్టి సరిపోయింది, లేకపోతే వాసన చూసి పసిగట్టేది మా అక్క. హలో, విక్రమ్ గారు, నేనండి వరుదిని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆయన పుట్టింట్లో వదిలేసి వెళ్ళాడు. మిమ్మల్నా? కాదండి, అదే నా ఫ్రెండ్ ని విడాకుల కేసని చెప్పాను కదా. అవునవును, చెప్పండి. ఇవాళ పొద్దున్నే నా ఫ్రెండ్ ని తీసుకెళ్లి ఆవిడ పుట్టింట్లో వదిలేశాడట. ఆమె కనీసం ఒక మాట కూడా చెప్పలేదంట. ఐసీ, అయితే వదిలించుకోవడానికి బాగానే ప్రిపేర్ అయ్యాడనమాట. ఇప్పుడు నేను అదే నా ఫ్రెండ్ ఏం చేయాలి? నో ప్రాబ్లం. ఇంకా డైవర్స్ రాలేదు కదా, అలా వదిలేసే రైట్స్ అతనికి లేవు. 2 రోజులు ఆగి సైలెంట్గా ఇంటికి వెళ్ళమని చెప్పండి. బలవంతంగా గెంటేస్తే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఫోన్ చేయమని చెప్పండి. కానీ ఇవన్నీ ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. మీ ఫ్రెండ్కి అంత ధైర్యం ఉందో లేదో. మీలాంటి గట్స్ ఉన్న అమ్మాయి అయితే మాత్రం అతను ఏమీ చేయలేడు. అయినా ఇవన్నీ ఫోన్లో చెప్పడం కన్నా డైరెక్ట్గా చెప్తేనే కొంచెం మోటివేట్ అవుతారు. రేపు ఒకసారి మీ ఫ్రెండ్ని తీసుకురండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేలేండి, అవసరమైతే తనే డైరెక్ట్గా వచ్చేస్తుందిలేండి. మీ ఎంగేజ్మెంట్ గురించి ఆగాను, అదైపోయాక నేనే ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. ఓకే ఓకే. కావ్య ఏం చేస్తుంది? ఎవరో ఫ్రెండ్ని పిలవడానికని బయటికి వెళ్ళింది. ఓకే, అయితే ఉండమంటారా మరి? కావ్య ఎక్కడా? మీ అక్క ఫోన్ పెట్టేసిందిలేరా? నేను ఇక్కడ నక్లెస్ ఎక్కడ పెట్టాను, నేను వెళ్తున్నాను. బాయ్. ఏ కావ్య, ఏ కావ్య. బాయ్ బాయ్. గోదారి, గోదారి, చూడు సరుకులను తెచ్చాను లేదా? ఇంట్లో సరుకులు మాత్రమే తెచ్చారా? నిశ్చితార్థానికి పంతులు రాసిచ్చినవి కూడా తెచ్చారా? అబ్బా అన్ని తెచ్చానే, కావాలంటే లిస్ట్ చూసుకో. బాగారే ఏంటి బాబు బాగా కలిసిపోయినట్టున్నారు. వేడికి టీ పట్టుకున్నట్రా. అయ్యో నువ్వెందుకు వంటగదిలో దూరావు బాబు? పెద్దమ్మ చూసుకుంటుంది కదా. పర్వాలేదండి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. ఇంతకి టీ కావాలా కాఫీ కావాలా? వద్దులే బాబు. టీనా కాఫీనా? కాఫీ తీసుకురా. కాఫీ. నువ్వెక్కడికి వెళ్ళావు అమ్మి? కావ్య జాకెట్లు టైలర్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాను నాన్న. అవును, ఈయనెక్కడున్నారు? వంటగదిలో ఉన్నారమ్మీ. చెప్తే వినడం లేదు. వద్దనే 2 దోశలు వేసుకుని తీసుకొచ్చారు. ఈయన కాఫీ తీసుకురావడానికి వెళ్లారు. నువ్వైనా బయటికి పంపించు, నాకు వంటగదిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. అబ్బా, అనుకుంటూనే ఉన్నాను, ఈయన్ని కాసేపు వదిలి పెడితే ఇలాంటిదేదో ఒకటి చేస్తూనే ఉంటారు. వెళ్ళు. వరుదిని, ఏంటమ్మి అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఇదేంటయ్యా పసుపు తీసుకురాలేదు? తేలేదా? తేలేదా అని నన్ను అడుగుతావేంది? లిస్టు వాడి చేతిలో పెట్టాను, అన్ని ఇచ్చాడు అనుకున్నాను. బక్కలు ఖర్జూరాలు కూడా లేవు. అవి తర్వాత తెచ్చుకోవచ్చులేవే, ముందే ఎందుకు? ఏంటి తర్వాత తెచ్చుకునేది? అవేమైనా తవలపాకులా వాడిపోవడానికి తర్వాత తెచ్చుకోవడానికి? లిస్ట్ లో సగం సరుకులు తేనే లేదు. నేను మిమ్మల్ని పంపించినప్పుడే అనుకున్నాను సగం పని నానెత్తినే పడుతుందని. ఏం చేయనే, ఒకటి ఒక బజార్లో దొరుకుతుంది, ఇంకోటి ఇంకో బజార్లో దొరుకుతుంది. ఆ బజార్కి ఈ బజార్కి తిరగటమే సరిపోయింది నా పని. లాభం లేదు, మళ్ళీ వెళ్లాల్సిందే. ఏంటి మళ్ళీ వెళ్ళాలా? నా వల్ల కాదు, నేను వెళ్ళను. మిమ్మల్ని వెళ్ళమనటం లేదు. జాకెట్ ముక్కలు కూడా తెచ్చుకోవాలి, నేనే వెళ్తాను. ఒక్కదానివేనా? ఎందుకు? వరు ఉందిగా, అదొస్తుందిలే. ఏమి వరుదిని? ఏం నాన్న? అల్లుడు గారు వదిలి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు.
జాస్ అంతా అల్లుడు గారి మీదే ఉంది. అవును, నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ, ఏంటన్నా ఏమైంది? బజార్కి వెళ్ళాలమ్మీ, నాకు తోడుగా వస్తావా? అలాగేనమ్మా. ఏమయ్యో, డబ్బులు ఇవ్వు. అమ్మా నా దగ్గర ఉన్నాయి, పద. అమ్మే వద్దొద్దు, ఆడపిల్ల డబ్బు తింటే అరగదమ్మే. పెళ్లి కాకముందంటే అది వేరు. ఇదిగోనే. ఆ, రామ్మి, వెళ్ళొస్తాం. అట్నేనే. రా. వెలుస్తాం నాన్న. మంచిదమ్మి. వరు, ఇక్కడుండు, నేను ఆటో తీసుకొస్తాను. నమస్తే మేడం. ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదా మేడం? నువ్వు? అయ్యో నేను మేడం, లాయర్ విక్రమ్ గారు అసిస్టెంట్ని. ఆహా, మీరు కావ్య మేడం వాళ్ళ అక్కగారే కదా? అవును, సారీ మర్చిపోయాను. ఇవాళ మిమ్మల్ని రెండోసారి చూడ్డాం మేడం. ఆ, రెండోసారా? అవును మేడం, పొద్దున్నే గుడి దగ్గర చూశాను. అవునా? ఆ సార్ మీకెలా తెలుసు మేడం? ఏ సార్? మా లాయర్ దగ్గరికి వస్తుంటాడు కదా, పార్దు సార్.